మొన్న రికార్డ్ చేసిన ఇన్సూరెన్స్ వీడియో చూశాక నాకొచ్చిన మోస్ట్ కామన్ కామెంట్స్ కానీ డిఎమ్స్ కానీ మెసేజెస్ కానీ ఒక మంచి ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయి బ్రో అని అడిగారు. ప్రతిదీ అంతే ఉంది, ఒక మంచి ఇన్సూరెన్స్ సెలెక్ట్ చేయి బ్రో అని చెప్పి. ఈరోజు అదే చేస్తా, డెఫినెట్గా చేస్తా. బట్ ఒక మంచి ఇన్సూరెన్స్ తీసుకునే ముందు మనం జాగ్రత్త పడాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి, అది మీకు తెలియాలి. ఆ విషయాలే ఈరోజు మీకు క్లియర్గా చెప్తా. వీడియో ఎండ్ వరకు చూడండి, 10 పాయింట్స్ ఉంటాయి. యాజ్ క్విక్ యాజ్ పాసిబుల్ చెప్పేస్తా. ఫస్ట్ పాయింట్, చాలామంది అలాంటి కార్పొరేట్ ఎంప్లాయీస్ ఏం చేస్తారు తెలుసా, ఇన్సూరెన్స్ తీసుకుంటారు ఫర్ 80D ఎగ్జామ్షన్స్ గురించి. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ట్యాక్స్ బెనిఫిట్స్కి యూజ్ అవుతుందని చెప్పి చాలామంది తీసుకుంటారు. అది చాలా రాంగ్ అప్రోచ్. దయచేసి అర్థం చేసుకోండి, మనకు కష్టం వచ్చినప్పుడు, మన ఇంట్లో ఆరోగ్యం ఎవరికైతే పాడైనప్పుడు మనకి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కాపాడుతుంది. బట్ ఎప్పుడు కాపాడుతుంది? దానికి ఒక 15 to 20 lakhs కవరేజ్ ఉండాలి. సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ నాట్ అ ట్యాక్స్ సేవింగ్ టూల్. సెకండ్, మనం తీసుకునే ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ఎక్కువ ఉండాలి. ఇక 2 పాయింట్స్ మేజర్ కవర్ అయినాయి. థర్డ్ పాయింట్ ఏంటో తెలుసా, మనం తీసుకునే ఇన్సూరెన్స్కి ఎంత నెట్వర్క్ ఉందనేది. సో మనం ఉన్న సిటీలో దగ్గరలో అందుబాటులో ఉన్న హాస్పిటల్, పెద్ద హాస్పిటల్లో మనం తీసుకునే ఇన్సూరెన్స్ యూజ్ అవుతుందా అవ్వదా అది చూసుకోవాలి. ఆ నెట్వర్క్ హాస్పిటల్లో మన ఇన్సూరెన్స్ కవర్ అయి ఉండాలి. దాంతోపాటు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, నేను తీసుకున్న ఇన్సూరెన్స్ నాకు అక్కడ బిల్ అయింది 10-12 lakhs అయింది, వాడు నాకు 70% ఇస్తాను 60% ఇస్తానంటే నష్టపోయేది ఎవరు? మనమే, మన జేబు నుంచి పెట్టుకోవాలి. సో ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో పాటు 90% క్లెయిమ్ సెటిల్ చేస్తుందా లేదా ఆ కంపెనీ కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఈ రెండు ఉంటే కనుక, అంటే నెట్వర్క్ హాస్పిటల్స్ అండ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో బాగుంటే కనుక 60% ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టే. ఇక్కడ 3 పాయింట్స్ కవర్ అయిపోయినాయి. ఫోర్త్ పాయింట్కి వద్దాం. చాలామంది ఇబ్బంది పడేది ఇక్కడే. ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ యూజ్ చేసే పదాలు ఏవైతే ఉంటాయో, టర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో చాలా కష్టంగా ఉంటాయి. నాలాంటి చదువుకున్నట్టుగా అర్థం కదా అది. పాపం ఏమీ తెలియని వాళ్ళకి ఎలా అర్థమైంది? ఆ టర్మినాలజీస్ ఈరోజు మనం మాట్లాడుకుందాం. కొన్ని చెప్తాను, ఇంకొన్ని డిస్క్రిప్షన్లో పెడతాను, దయచేసి చూడండి. ఫస్ట్ టర్మినాలజీ, కో పేమెంట్. అంటే ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు నేను కో పేమెంట్గా చేయాల్సిన అవసరం ఉంటుందా ఉండదా? అంటే ఒక 1 lakh బిల్ అయితే 80% కంపెనీ పే చేసి, ఇన్సూరెన్స్ కంపెనీ పే చేసి 20% నేను పే చేయాలా, లేదా కంప్లీట్ కవరేజ్ ఉండాలా అనేది టర్మ్స్ అండ్ కండిషన్స్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఈ క్వశ్చన్ వాళ్ళని అడగండి ఏజెంట్ని. ఇంకో ప్రాబ్లం ఏంటో తెలుసా, రూమ్ రెంట్. అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు యూజువల్లీ ఒక రూమ్ రెంట్ 6,000 to 8,000 ఉంటుంది. కానీ మనం తీసుకున్న ఇన్సూరెన్స్లో 3,000 వరకే ఇస్తాడు ఆడు క్యాప్. అలా ఉండకూడదు. కంప్లీట్ ఎలాంటి లిమిట్ లేకుండా, రూమ్ రెంట్ లిమిట్ లేకుండా ఉండాలి. అది చాలా జాగ్రత్తగా చూసుకోండి. అది కాకుండా సబ్ లిమిట్ అని పెడతాడు, మళ్ళీ డే కేర్ అని పెడతాడు, మళ్ళీ రీస్టోరేషన్ బెనిఫిట్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ గురించి చెప్తా, చాలా జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఫ్యామిలీ ఫ్లోటింగ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. మీరు నలుగురు ఉంటారు ఇంట్లో, ముగ్గురు ఉంటారు ఇంట్లో, హస్బెండ్ వైఫ్ పిల్లలు. వాళ్ళ గురించి ఒక ఫ్లోటర్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. ఆ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఒకే ఇయర్లో ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు, ఇద్దరికి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. అది వచ్చినప్పుడు, ఇద్దరు ఒక ఇయర్లో అయినప్పుడు ఈ రీస్టోరేషన్ బెనిఫిట్ అనేది మనకు పనికి వస్తుంది. దీని గురించి మన ఏజెంట్ని చాలా జాగ్రత్తగా అడగాలి. ఆ రీస్టోరేషన్ పాలసీస్ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీ డాక్యుమెంట్స్లో చాలా చిన్న చిన్న అక్షరాలతో చెప్తారు. అది అర్థం కాదు ఆవిడకి, ఎవరంత ఇంట్రెస్ట్ చూపించడు. అందు గురించి చెప్తున్నా. ఈ రీస్టోరేషన్ అనేది చాలా జాగ్రత్తగా కనుక్కోండి. ఇక్కడితో 4 పాయింట్స్ అయినాయి. ఫిఫ్త్ పాయింట్ ఏంటో తెలుసా, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి బ్రో? మేము మా పేరెంట్స్ గురించి తీసుకోవాలనుకుంటున్నా, మా ఫ్యామిలీ గురించి తీసుకోవాలనుకుంటున్నా. ఫ్యామిలీ అయితే 4 members ఆర్ 3 members ఉంటే ఫ్యామిలీ ఫ్లోటర్ ఇన్సూరెన్స్ బెస్ట్. ఇండివిజువల్గా అయితే, అంటే పేరెంట్స్కి తీసుకోవడం లేకపోతే ఎలా తీసుకోవడం అయితే ఇండివిజువల్ ప్లాన్ తీసుకోండి, సరిపోతుంది. పేరెంట్స్కి కో ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉంటాయి. ఆ కో ఎగ్జిస్టింగ్ డిజీజ్ ఉన్నప్పుడు ప్రతి ఇన్సూరెన్స్కి ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. యూజువల్లీ 30 days ఉంటుంది. ఆ 30 days తర్వాత ఇన్సూరెన్స్ స్టార్ట్ అయ్యింది. ఈ 30 days లోపు ఒకవేళ యాక్సిడెంట్ అయితే కవర్ అయ్యింది. యాక్సిడెంట్ తప్ప ఇంకేమైనా సరే కవర్ అవ్వదు. సో యూజువల్లీ 30 days ఉంటుంది. ఇది కాకుండా ఎగ్జిస్టింగ్ డిజీజెస్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉంటాయి. డయాబెటీస్ అని, బీపీ అని, అది అని, ఇవని. వీటికి ఇంచుమించు 2 to 4 years ఉంటుంది. అవి ఎంత తక్కువ అయితే అంత మంచిది మనకి. ఇది కాకుండా చాలామంది మెటర్నిటీ ప్లాన్ చేసుకుంటారు ప్రెగ్నెన్సీకి. మీరు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే కనుక దయచేసి 2 years ముందు తీసుకోండి. ఇమీడియట్గా ప్రెగ్నెన్సీ కవర్ అవ్వదు, ఏ ఇన్సూరెన్స్ కూడా కవర్ అవ్వదు. ముందు తీసుకోండి, అది యాడ్-ఆన్స్లో పెట్టుకోండి, అది మీకు యూజ్ అయ్యిద్ది. ఓకే, ఇక్కడతో 5 పాయింట్స్ క్లియర్ అయింది, కవర్ అయింది. ఇప్పుడు యాడ్-ఆన్స్ కూడా చెప్పే కదా, ఏ యాడ్-ఆన్స్ మనకు ఉండాలని చెప్పి. రూమ్ రెంట్ లిమిట్ ఉండకూడదు, ప్రెగ్నెన్సీది కూడా చూసుకోండి. ఇది కాకుండా క్రిటికల్ ఇల్నెస్ ఉంటుంది, అది చూసుకోండి.
ఇది కాకుండా నో క్లెయిమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది కూడా చూసుకోండి. ఓపీడీ ప్రాబ్లం ఉంటుంది, అది కూడా చూసుకోండి. ఇది కాకుండా యాడ్ ఆన్స్లో వన్ మోర్ ఉంటుంది. అది చాలా 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 ఇంపార్టెంట్. అదేంటి చెప్తా, చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇన్సూరెన్స్లో యాన్యువల్ హెల్త్ చెకప్ ఉండాలి. ఆ యాన్యువల్ హెల్త్ చెకప్ ఉంటే అది మనకే బెనిఫిట్. మనం ఎలా అయితే యాన్యువల్ ట్రిప్ వేసుకుంటామో సంవత్సరానికి ఒకసారి, అలానే యాన్యువల్ హెల్త్ చెకప్ కూడా పెట్టుకోండి. మన ఇన్సూరెన్స్లో యాడ్ అయితే చాలా మంచిది. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, బ్రో 1 డేకి కూడా ఉంటుంది కదా మనకి, అంటే అడ్మిట్ అవ్వకుండా కూడా మనకి ఇన్సూరెన్స్ ఇస్తారా అని చెప్పి. ఇస్తారు. ఒకవేళ మీకు డే కేర్ యాడ్ ఆన్ ఉంటే కనుక ఖచ్చితంగా ఇస్తారు. అది లేకపోతే ఇవ్వరు. మనం ఖచ్చితంగా అడ్మిట్ అవ్వాల్సిందే. ఆ డే కేర్ అది ఖచ్చితంగా పెట్టుకోండి యాడ్ ఆన్స్లో. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా బికాజ్ టెస్ట్లని ఇవన్నీ మనం ఒక రోజుకి వెళ్తాము, అక్కడ అడ్మిట్ అవ్వము, బట్ టెస్ట్లని చేస్తారు. అవి కూడా కవర్ అయ్యేలాగా డే కేర్ కూడా తీసుకోండి యాడ్ ఆన్స్లో. అది చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా ఇక్కడి వరకు? నెక్స్ట్ వెళ్దాం. ఇప్పుడు కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మనం ఒక ఇన్సూరెన్స్ తీసుకునే ముందు కస్టమర్ రివ్యూస్ చూడాలి మనం. ఆ రివ్యూస్ ఎక్కడ చూడాలి? యూజువల్లీ చాలామంది గూగుల్లో చూస్తారు. గూగుల్లో కాకుండా రెడిట్ యూజ్ చేయండి ఒకవేళ మీకు కుదిరితే. రెడిట్లో చాలా రా అండ్ న్యాచురల్ ఉంటుంది రివ్యూస్ ప్రతిదీ కూడా. రెడిట్ ఇన్సూరెన్స్ నేనైతే చూస్తా, సారీ, రెడిట్ రివ్యూస్ నేను ఖచ్చితంగా చూస్తా. అది చాలా ఇంపార్టెంట్. ఇది కాకుండా ఆఫ్లైన్ తీసుకోవాలి, ఆన్లైన్ తీసుకోవాలి. మీరు టెక్ సావీ అయితే ఆన్లైన్ తీసుకోండి, లేదు మీరు ఇన్ పర్సన్ ఏజెంట్తో ప్రిఫర్ చేస్తే ఏజెంట్ దగ్గర తీసుకోండి. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ కండిషన్స్ మాత్రం చాలా జాగ్రత్తగా అడగాలి. ఆన్లైన్ అయినా సరే వాడు మనకి ఫోన్ చేస్తాడు కదా, సో వాడిని చాలా జాగ్రత్తగా అడగండి క్వశ్చన్స్ అన్నీ. ఇప్పుడు యూజువల్ ఏమైందంటే ప్రీమియం ఇంక్రీజ్ అయిపోయింది. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఎందుకు ఉంటాయి? మెడికల్ ఇన్ఫ్లేషన్ అవ్వడం వల్ల, లేకపోతే కంపెనీ రివైజ్ చేయడం వల్ల పాలసీస్ని, ఆర్ ప్రైజెస్ని రివైజ్ చేయడం వల్ల, ఇవన్నీ ఉంటాయి. ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అయితే ప్రీమియం ఇంక్రీజ్కి అది అంత భయపడాల్సిన అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్, క్లెయిమ్ ప్రాసెస్. క్లెయిమ్ ప్రాసెస్కి 2 ఉంటాయి. ఒకటి క్యాష్లెస్, ఇంకొకటేమో రీఎంబర్స్మెంట్. క్యాష్లెస్కి వెళ్ళినప్పుడు టీపీఏ అని ఒక థర్డ్ పార్టీ కూడా ఉంటాడు. మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మీకు మధ్యలో టీపీఏ ఉంటాడు. ఆ టీపీఏ ఏం చేస్తాడంటే మీ బిల్స్ని హాస్పిటల్స్ దగ్గర కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇన్సూరెన్స్ వాళ్ళకి పంపించి వాళ్ళు రివ్యూ చేసుకొని అప్పుడు ఇన్సూరెన్స్ టీపీఏకి మనీ ఇస్తే ఆ టీపీఏ ఏమో మన హాస్పిటల్కి పే చేస్తుంది. ఈ టీపీఏ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టీపీఏతో మీరు ప్రాపర్గా కోఆర్డినేట్ అవ్వాలి. మీ పాలసీ ఇష్యూ ఐడి మీకు దగ్గర ఉండాలి. క్యాష్లెస్కి ఈ కార్డ్స్ ఇస్తారు, ఈ కార్డ్స్ మీ పక్కన ఉండాలి. మీరు పాలసీ హోల్డర్ అయితే, మీ పేరెంట్స్ అందులో నామినీస్ అయితే, మీ పేరెంట్స్ కేవైసీ, మీ కేవైసీ డాక్యుమెంట్ చాలా క్లియర్గా ఉండాలి. ఇవన్నీ కాకుండా హాస్పిటల్కి, టీపీఏకి, మీకు, మీ ముగ్గురికి కోఆర్డినేషన్ చాలా ప్రాపర్గా ఉండాలి. ఇవి క్యాష్లెస్ విషయంకి వచ్చేసరికి. అదే రీఎంబర్స్మెంట్ అయితే మీ బిల్స్, మీ ఇన్వాయిసెస్, మీ పాలసీ ఐడి, ఇవన్నీతో పాటు మీ ప్రీ మెడికల్ హిస్టరీ, డాక్టర్ సిగ్నేచర్, ఇవన్నీ డాక్యుమెంట్స్ మీరు తీసుకున్న పాలసీకి ఒక ఆన్లైన్ ప్రెజెన్స్ ఆర్ యాప్ ఉంటే అందులో సబ్మిట్ చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశాక మీకు 15 to 20 days మీకు రీఎంబర్స్మెంట్ అయిపోతుంది. దానికి ముందు మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని చాలా ప్రాపర్గా పెట్టుకోవాలి, ఇంక్లూడింగ్ డిశ్చార్జ్ సమ్మరీ కూడా. డిశ్చార్జ్ సమ్మరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి, మీరు క్లెయిమ్ సబ్మిట్ చేశారు ఆన్లైన్లో, మీ క్లెయిమ్ 15 to 20 days రీఎంబర్స్మెంట్ అయిపోతుంది. నౌ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇస్, రీఎంబర్స్మెంట్ అవ్వకపోతే ఏం చేయాలి బ్రో? రీఎంబర్స్మెంట్ అవ్వకపోతే ప్రతి పాలసీ డాక్యుమెంట్లో గ్రీవెన్స్ రీఅడ్రసల్ ఆఫీసర్ అని, నోడల్ ఆఫీసర్ అని ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది. వాడే వీళ్ళందరికీ మొగుడు. సో వాడికి మీ ప్రాబ్లమ్స్ అన్ని ఈమెయిల్ డ్రాఫ్ట్ చేసి వాడికి ఈమెయిల్ చేయండి. వాడు ఖచ్చితంగా రియాక్ట్ అవుతాడు. ఎప్పుడు రియాక్ట్ అవుతాడు? మీ దగ్గర ఎలాంటి తప్పు లేనప్పుడు రియాక్ట్ అవుతాడు. ఈ క్లెయిమ్ పెట్టుకున్నప్పుడు, రీఎంబర్స్ పెట్టుకున్నప్పుడు, ఈమెయిల్ చేస్తున్నప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు క్లెయిమ్ చేసిన ఇన్సూరెన్స్ వెయిటింగ్ పీరియడ్లో ఉందా లేకపోతే లేదా అనేది. వెయిటింగ్ పీరియడ్లో ఉంటే వాళ్ళు ఏం చేయలేరు, వెయిటింగ్ పీరియడ్లో లేకపోతే వాళ్ళు డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటారు. అర్థమైందా? ఎంత చెప్పా కదా. నౌ ద ఇంపార్టెంట్ పార్ట్, మీ అందరు వెయిట్ చేస్తున్న పార్ట్, ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి బ్రో? నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి, నేను చూసిన రివ్యూస్ బట్టి, నేను చూసిన ఇంటర్నెట్లో వాళ్ళ ఒక ప్రెజెన్స్ బట్టి, కేర్ ఇన్సూరెన్స్ ఈజ్ వాట్ ఐ విల్ ప్రిఫర్. బికాస్ లాస్ట్ 1 yearలో వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కానీ వాళ్ళ మీద కంప్లైంట్స్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి. కేర్ ఇన్సూరెన్స్ ఇస్ వన్ థింగ్ విచ్ ఈస్ వెరీ యూస్ఫుల్. ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి. డు నాట్ చేస్ బై నేమ్స్ ఫర్, మీకు చాలా క్లియర్గా చెప్తున్నా. నేమ్స్, బ్రాండ్ బట్టి చూడకండి. HDFC లాంటి పెద్ద పెద్ద కంపెనీసే 16 కంప్లైంట్స్ ఉన్నాయి నా దగ్గర వాళ్ళ మీద. సో డు నాట్ చేస్ బై నేమ్. కేర్ ఇన్సూరెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్, ఈజ్ వాట్ ఐ ప్రిఫర్.
వీడియో నచ్చితే ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అందరికీ. అండ్ నచ్చకపోతే ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్ ఓపెన్ ఉన్నాయి, యూ క్యాన్ కమ్ అండ్ లెట్ మీ నో ద ఫీడ్బ్యాక్. నాకు ఫీడ్బ్యాక్ చెప్తే నేను ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఆల్ సెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.